హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. నేను మీ కావ్య. ఇవాళ చాలా రుచికరంగా ఉండే బెండకాయ ఫ్రైతో మీ ముందుకు వచ్చాను. అస్సలు జిగురేమీ లేకుండా ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రై వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ఫ్రై కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఎక్కువైనా సరే పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలని లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేపుకోవాలి. అప్పుడే లోపల నుండి పల్లీలు మంచిగా వేగిపోతాయి. ఇలా పల్లీలన్నీ వేగాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు వేసి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అలాగే ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. బెండకాయ ఫ్రై కోసం మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొడిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బెండకాయలు వేయించడం కోసం మనం అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ అంతా వేడయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. అప్పుడే బెండకాయలు ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా వేగిపోతాయి. చూసారు కదా బెండకాయలు ఎంత జిగురేమి లేకుండా ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు ఈ బెండకాయలన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో 2 రెబ్బల కరివేపాకు వేసి కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మసాలా పొడిని వేయించుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మసాలా పొడిని వేయించాలి. ఇలా మసాలా పొడి అంతా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఈ మసాలాలో యాడ్ చేసుకొని మసాలా మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు ఈ బెండకాయల్ని మసాలాని కొంచెం వేయించాలి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా జిగురు ఏమీ లేకుండా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ బెండకాయ ఫ్రైతో వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంది. వేరే కర్రీతో పని లేకుండా ఫుల్గా తినేస్తారు. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నా ఛానల్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను.